సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండో వార్డు అభ్యర్థి గాజుల రాజమల్లు కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గాజుల రాజమల్లు కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. గాజుల రాజమల్లును భారీ మెజారిటీతో కౌన్సిలర్గా గెలిపించాలని, ప్రతి ఒక్కరూ భారీ మెజారిటీ ఇచ్చి రెండో వార్డును అభివృద్ధి చేసే విధంగా గాజుల రాజమల్లును తప్పకుండా గెలిపించాలని అన్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. లోపల తిట్టుకొని ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ మా సోదరులు పాపం ఎవరికి అన్యాయం జరగనీయం, ఎవరికి ఇబ్బంది కానీయం. నా ఆలోచన అంతా ఏంటంటే మన సుల్తానాబాద్ పట్టణం గత 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని సుల్తానాబాద్ హాస్పిటల్లో పెట్టాం. ఆధార్ సెంటర్ మీరందరు తెల్లాలి, డ్రైన్లు లేవు, అభివృద్ధి లేదు. ఏమైందంటే ఉన్న ఆఫీసులన్నీ ఇక్కడ వేరే. ఇవాళ ఈ రోడ్లు చూడండి, నూనె పడితే నూనెను తీసుకొని ఎత్తుకునే విధంగా ఇవాళ రోడ్డు తయారు చేశాం. ఇలా బ్రహ్మాండంగా రోడ్డు తయారు చేసినాం. 20 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇవాళ రాజీవ్ రహదారి నుండి పూసాల రోడ్డు దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ రోడ్ వేసి డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఇంటి వరకు ఒక్క ఇల్లున్న ఇంటికి కూడా సీసీ రోడ్ వేసే బాధ్యత నాది. ఇవాళ అమృతుల 17 కోట్లు. సుల్తానాబాద్ పట్టణంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఉండదు. ఇవాళ దాదాపు ఇక్కడ హనుమాన్ దేవాలయం దగ్గర గిద్ద పెరుమాన్ల హనుమాన్ దేవాలయం దగ్గర 10 లక్షల లీటర్లతోని భారీ వాటర్ ట్యాంకు నిర్మాణం చేస్తా ఉన్నాం. దాంతోని ఉన్న వాటితోని సుల్తానాబాద్ పట్టణంలో ఏ మూలకు గాని ఏ చివరి ఇంటికి గాని ఎక్కడ కూడా తాగునీటి సమస్య ఉండదు. ఈ ప్రాంతానికి 4 మండలాలకు సెంటర్ ఉన్న ఐబీ పాత భవనాన్ని తీసేసి నూతన భవనాన్ని నిర్మించబోతా ఉన్నాం. దీంతో పాటు ఇవన్నీ జరుగుతాయి. నేను మీకు చెప్పి ఏదైతే ఇవాళ ఈ గల్లీ నుండి రాయమల్లన్న ఇంటి నుండి కిషోర్ వాళ్ళ ఇంటి నుండి మన చెరువు కట్ట వరకు దీనికి ఇవాళ 40 లక్షలు పెట్టాం. ఈ రోడ్డు 40 లక్షలు శాంక్షన్ అయినాయి. దాన్ని ఎన్నికలు అయిపోయినాక దాన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటాం. అదేవిధంగా వైకుంఠన్న పంపు ఏదైతే బాయి పంపు ఉందో ఆ నుంచి ఇటు ఈ రోడ్ నుంచి అటు ఒడ్డెకాయల నుంచి మన అక్కడ ఏదైతే కృష్ణమూర్తి అడ్వకేట్ నుండి మన ఆకుల రాముల వల్ల చేను పక్క నుండి రాజీవ్ రాజా కలిపే విధంగా దాన్ని కూడా ఫ్యూచర్ లో బైపాస్ రోడ్ నిర్మాణంతో 40 ఫీట్ల వెడల్పుతోని దాన్ని కూడా చేసుకోబోతా ఉన్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే మా అమ్మలకు గాని అక్కలకు గాని చెల్లెళ్ళకు గాని మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఫ్రీ ఆర్టీసీ బస్ ప్రయాణం మీ అందరికీ ఎప్పుడు లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 29 రాష్ట్రాలలో సన్నబియ్యం ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఒక్క ఇల్లు లేకుండా ఇవాళ నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇవాళ మళ్ళీ నేను ఏవైతే మీకు హామీ ఇచ్చినో మళ్ళీ హామీ ఇచ్చి 3 ఏళ్లకు నా ఎలక్షన్ కత్తా మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోరు. ఇంట్లో ఏది ఒక్కటన్నా చేయకపోతే నేను మిమ్మల్ని ఓటేయాలిగా గుర్తుపెట్టుకోండి. గారిని మీరు గెలిపించుకునే బాధ్యత మీది. మీకు చెప్పిన పనులన్నీ చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇవాళ మనం నడిచేటోని కాళ్ళలా కట్టబెట్టినాడు వేరేటోని కోట ఏం రాదు. రాయమల్లి గారిని అట్టే గెలిపించవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి గట్టిగా మీ ఇంటి గుర్తుకే